హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10వ తరగతి పాస్ అయిన వారు అందరూ అర్హులే. ఏజు 18 నుంచి 27 సంవత్సరాల వరకు జనరల్ కాస్ట్ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. తర్వాత ఓబీసీ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూ వారికి అయితే 10 ఇయర్స్ ఉంది. కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ మనకి 45,000 నుంచి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అందరూ అప్లై చేసుకోవాలి. టోటల్ మనకి వేకెన్సీలు 1124 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా మనకి వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి పూర్తి నోటిఫికేషన్ ఎక్కడా వదలకుండా మీరు పూర్తిగా విని అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. ప్లస్ మన ఛానల్ని లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ స్టార్ట్. టోటల్ వేకెన్సీలు మనకి కానిస్టేబుల్ డ్రైవరు డైరెక్ట్ ఎంట్రీకి అన్రిజర్వ్ 344, ఎస్సీకి 126, ఎస్టీకి అయితే 63, ఓబీసీకి 228, ఈడబ్ల్యూఎస్కి అయితే 84, టోటల్ 845 వేకెన్సీలు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 85 ఉన్నాయి. తర్వాత కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటరు వీరికైతే 116 వేకెన్సీలు అన్రిజర్వ్డ్ ఉన్నాయి. ఎస్సీకి అయితే 41, ఎస్టీకి అయితే 20, ఓబీసీకి అయితే 75, ఈడబ్ల్యూఎస్కి అయితే 27, టోటల్ అయితే 279 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 28 ఉన్నాయి. టోటల్ వేకెన్సీలు మొత్తం 1124. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 113 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఇది మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటర్ కోసం, డ్రైవింగ్ ఫర్ ఫైర్ సర్వీస్ కోసం అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికి మనకి స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 3/2/2025 నుంచి 4/3/2025 దాకా మనకి ఇవ్వడం అయితే జరిగింది. క్లోజింగ్ డేట్ 4/3/2025 రాత్రి 11:59 దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ మనకి 21,700 రూపీస్ బేసిక్. టీఏలు డిఏలు అన్నీ కలుపుకుంటే మనకి 45,000 నుంచి పైగా రావడం అయితే జరుగుతుంది. మన రిక్రూట్మెంట్ ఎలా కండక్ట్ చేస్తారంటే 3 స్టేజ్ల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. పీఈటీ, పిఎస్టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి బిలో వచ్చి ఓఎంఆర్ అండ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని ఇవ్వడం జరిగింది. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, డిఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఎవరైతే మెరిట్ లిస్ట్లో వస్తారో వారికైతే మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏజ్ క్రైటీరియా మనకి 21 నుంచి 27 దాకా చెప్పడం అయితే జరిగింది. దీంట్లో సిఎస్ఎఫ్లో ఆల్రెడీ పనిచేస్తున్న వారికి 40 ఇయర్స్ దాకా మనకి దీనికి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే మనకి గుజరాత్ కాండ్లో ఎవరైనా చనిపోతే ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో. తర్వాత వచ్చి మనకి గవర్నమెంట్కి అయితే ఎస్సీ ఎస్టీకి ముందరే చెప్పాను, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, ఓబీసీలకి అయితే 3 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ రిలాక్సేషను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి 10వ తరగతి చదివిన వారు సరిపోతుంది. 10వ తరగతి ఎవరు పాస్ అయ్యారో సరిపోతుంది. వారు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతో ఫలంగా హెవీ మోటార్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లైట్ మోటార్ వెహికల్స్, మోటార్ సైకిల్ విత్ గేర్ ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారని 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం అయితే జరుగుతుంది దీంట్లో. తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఓబీసీ వారికి 167 సెంటీమీటర్లు ఉండాలి. 80 నుంచి 80 దాకా ఎక్స్పెండబుల్ ఉండాలి. తర్వాత మనకి గుర్ఖాసు, డోగ్రాసు వారికి మన సైడు ఎవరు ఉండరు కాబట్టి దీనికి మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, దీనికి మెడికల్ స్టాండర్డ్ మనకి ఎలాగైతే మనకి సిఏపిఎఫ్లో మెడికల్ స్టాండర్డ్ ఉంటుందో ఆ విధంగా వీరు తీసుకుంటారు. ఐసెట్ కూడా టెస్ట్ చేస్తారు. టాటూస్ ఉన్నవారు దీంట్లో సైజు ఇంత 1/4 ఉన్నవారిని అయితే నెగ్లిజిబుల్ చేయడం అయితే జరుగుతుంది.
ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి అప్లై చేసుకునే సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే మన రీజన్ ఉంటుంది. మనకి సౌత్ రీజన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచేరికి అప్లై చేసుకోవడానికి అడ్రస్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఈ డేట్కి అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఫొటోస్ 3 months ఓల్డ్ ఉండకూడదు, రీసెంట్ ఫొటోస్ ఉండాలి. జేపీజీలో 20 KB నుంచి 5 KB ఉండాలి. ఫోటో సైజ్ ఎలా ఉండాలంటే 3.5 cm విడ్త్, 4.5 cm ఉండాలి. స్పెట్స్ కానీ క్యాప్లు కానీ ఉండకూడదు. సిగ్నేచరు మనకి జేపీజీలో ఉండాలి. 10 KB నుంచి 20 KB దాకా ఉండాలి. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ 1 MB దాకా ఉండొచ్చు. మనకి మొత్తం మనం ఎక్స్పీరియన్స్ పెడతాం అవి. మీరైతే ఈ ప్రిఫరెన్స్ ఇలా ఇచ్చుకోవచ్చు. కానిస్టేబుల్ డ్రైవర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చుకోవచ్చు. కానిస్టేబుల్ డీసీపీఓకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. లేదంటే మనకి కానిస్టేబుల్ డీసీపీఓకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కానిస్టేబుల్ డ్రైవర్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. మీరు ఒకే అప్లికేషన్లో 2 పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ దగ్గర మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. అప్లికేషన్ ఫీజు మనకు 100 రూపీస్. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఫీజు ఉండదు. ఆ ఫీజు కూడా ఆన్లైన్లో పేమెంట్ పే చేయాలి. దానికి కూడా 4/3/2025లోగా మనకి పే చేయాలనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత అది రిటర్న్ రాదని చెప్పడం అయితే జరిగింది. అడ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. హైట్ బార్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 800 మీటర్స్లో 3 minutes 15 secondsలో మీరైతే దానికి క్రాస్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంపు 11 feet మనకి ఉంటుంది, 11 feet. తర్వాత హై జంప్ వచ్చి 3 feet 6 inches 3 chances అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి పీఈటీ టెస్ట్లో. అది అయిపోయిన తర్వాత పిఎస్టీ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వారు డాక్యుమెంటేషన్ కూడా వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంటేషన్ మీకు ఏమేమి కావాలంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి, 10th class మార్క్ లిస్ట్ కావాలి, లైసెన్స్ కావాలి, మోటార్ వెహికల్స్గా ఎస్ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు కావాలి. ఎవరైతే గురకా వారైతే వారికి కావాలి. ఎవరైతే డిపార్ట్మెంట్లు వారికి ఉన్నారైతే వారు కూడా దీని మోడల్ ఇవ్వడం అయితే జరిగింది. అపెండిక్స్ ABCDEFలో మనకి సర్టిఫికేట్ మోడల్ ఉన్నాయి. ఆ మోడల్ మీరు తయారు చేసుకుని రీసెంట్ సర్టిఫికేట్లే మీరు అప్లోడ్ చేయండి. పాత సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేయకండి. 4 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ క్యాండిడేట్ ప్రింటెడ్ చేసిన తర్వాత దానికి ఉంచవలసి ఉంటుంది. అవి కూడా మనకి 3 months ఓల్డ్ ఉండకూడదు అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వారు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్ అండ్ లైట్ వెహికల్స్కి 50 marks, క్వాలిఫైయింగ్ మార్క్స్ 25. డ్రైవింగ్ టెస్ట్ హెవీ వెహికల్స్కి 50 marks, 25 marks క్వాలిఫైయింగ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫర్ మోటార్ మెకానిజం అండ్ ఎబిలిటీ క్యారీ అవుట్ మైనర్ రిపేర్ అండ్ వెహికల్స్ కోసం 30 marks ఆర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 15 marks అని ఇవ్వడం అయితే జరిగింది ట్రేడ్ టెస్ట్. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్లు ఉంటాయంటే మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయంటే జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ 20 marks క్వశ్చన్స్ ఉంటాయి, 20 marks ఉంటాయి దీంట్లో. తర్వాత జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథ్స్ 10వ తరగతి లోపు అండి వస్తూ ఉంటాయి. తర్వాత 20 marks 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 marks. తర్వాత అనాలిటిక్ ఆప్టిట్యూడ్ 20 ఉంటాయి, 20 marks. ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ కోసం అయితే మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 marks. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కోసం 20 marks. టోటల్ 100 marks. 120 minutesలో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి 35 marks అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలని చెప్పడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 33 marks పర్సంటేజ్ మనకి రావాలి దాంట్లోనూ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కోసం. మీరు రిజల్ట్ కూడా దేంట్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. http://csf.recruit.casf.gon.లో మీకు ఓఎంఆర్ షీట్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ కూడా 10th class క్వాలిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలంటే పార్ట్ ఏలో మనకి ఏంటంటే 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఉండాలి. తర్వాత
రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ పాస్వర్డ్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీకు ఏం ఫిల్ చేయాలో అన్నీ ఇవ్వడం అయితే జరిగింది. మీరందరూ దీన్ని లైక్ చేసి దీన్ని ఆన్లైన్ ఎగ్జామ్కి ఎలా సబ్మిట్ చేయాలని మీరు అడిగితే నేను దీనికి ఒక వీడియో అయితే సపరేట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే చేస్తాను. నేను కంపల్సరీ మీకు మీరందరూ దీన్ని సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక వీడియో చేసి మీకు ఎలా చేయాలి, ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటారో అనేసి నేను వీడియో అయితే చేస్తాను. ఓకే, ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.